శౌర్య రామ ఇద్దరు గుడిమెట్ల దగ్గర నిలబడి ఉంటారు. ఏంటి రామ ఇన్ని మెట్లు ఎక్కుతావా అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటే, మెట్లు ఎక్కడమే కాదు సార్, చేతిలో 2 కొబ్బరికాయలు పట్టుకుని ఎక్కాలి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునా రామ, నీకు నా పైన ఇలాంటి ప్రేమ ఉంటే ఎంత పెద్ద మొక్కు మొక్కుకుంటావు అని అంటూ ఉంటే, సార్ కష్టమైన కోరిక అయినప్పుడు ఇలాంటి మొక్కులే మొక్కుకోవాలి సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. సరే రామ, నువ్వు ఇన్ని మెట్లు ఎక్కుతూ కష్టపడుతూ ఉంటే చూడలేను అని చెప్పి నేను వెళ్ళి బయట వెయిట్ చేస్తాను అని శౌర్య అంటే, ఇక రామలక్ష్మి శౌర్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏంటి రామ ఏమైంది అని శౌర్య అనటంతో, ఎక్కడికి సార్ వెళ్తున్నారు, ఈ మొక్కు తీర్చాల్సింది మీరే, మెట్లు ఎక్కాల్సింది మీరే అని రామలక్ష్మి అంటుంటే, అదేంటి రామ మొక్కు మొక్కుకునింది నువ్వే, తీర్చాల్సింది నువ్వే అని శౌర్య అంటూ ఉంటే, మీరు మనసు మారుస్తే ఈ మొక్కు మీ చేత తీర్చేలా మొక్కుకున్నాను అని రామ్ అంటూ ఉంటుంది. మీరు కనుక నన్ను ప్రేమించి ఉంటే ఈ అవసరం వచ్చి ఉండేదే కాదు సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. మీకోసమే దేవుడికి ఈ మొక్కు మొక్కుకున్నాను. అదేంటి ముందే చెప్పాలి కదా, తీరా మెట్ల దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తే ఎలా అని శౌర్య అంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్పాను కదా సార్ అని రామలక్ష్మి అంటే, చెప్పావులే అని శౌర్య కొంచెం చిరుకోపం చూపిస్తూ కోపడుతూ ఉంటాడు. రండి సార్ రండి, ఎండొస్తుంది, మళ్ళీ ఎక్కడం చాలా కష్టం అని రామలక్ష్మి అంటుంది. అబ్బో ఎండ కూడా వస్తుందా అని శౌర్య అంటాడు. రండి సార్ మోకాళ్ళ మీద కూర్చొని రామలక్ష్మి అంటుంది. ఇక శౌర్యని మోకాళ్ళ పైన కూర్చొని పెట్టేసి 2 చేతుల్లో 2 కొబ్బరికాయలు పెట్టేసి, ఎక్కండి సార్ ఎక్కండి అని ఇక గోవిందా గోవిందా అంటూ రామలక్ష్మి అరుస్తుంటే, ఇక శౌర్య కూడా గోవిందా గోవిందా అని అరుస్తూ ఉంటాడు. అయ్యో రామ, ఇంకా ఎన్ని మెట్లుండాయి అని చెమటలు పడుతూ శౌర్య రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఇంకా 25 మెట్లే ఉండాయి, ఎండొచ్చేస్తుంది, రండి సార్ రండి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. అయ్యయ్యో నా వల్ల కావటం లేదు అని శౌర్య అంటూ ఉంటాడు. రండి సార్ వచ్చేయండి అని రామలక్ష్మి అలా లాక్కు వెళ్తూ సహాయం చేస్తూ ఉంటుంది. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, నా గురించి ఎప్పుడూ ఇలాంటి కోరికలు కోరుకోవద్దు, నా వల్ల కాదు అని శౌర్య అంటూ ఉంటాడు. సార్ అలా మాట్లాడకండి, ఇక ఒక్క మెట్టే సార్ అని ఎక్కండి సార్ అని రామలక్ష్మి అనగానే, ఇక ఆ ఒక్క మెట్టు అయిపోగానే శౌర్య అక్కడే కుప్పగూలిపోయి గోడకి ఆనుకుని కూర్చుని ఉంటాడు. సార్ త్వరగా రండి సార్, లోపలికి వెళ్ళాలి, రండి సార్ అంటూ రామలక్ష్మి అడావిడి చేస్తూ ఉంటుంది. రామ ఏమైంది రామ, మెట్లన్నీ ఎక్కేసాం కదా, ఇంకా ఎందుకు లాక్కొస్తున్నావు అని శౌర్య అంటూ ఉంటాడు. సార్ ఇంకా అయిపోలేదు సార్, పొల్లు దండాలు పెట్టాలి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. పొల్లు దండాలా అని శౌర్య ఒక్కసారిగా నేలపై పడిపోతాడు. అలా మాట్లాడకూడదు సార్, కానివ్వండి కానివ్వండి అంటూ శౌర్య దగ్గర రామలక్ష్మి పొల్లు దండాలు పెట్టిస్తూ ఉంటుంది. మధ్యలో రామలక్ష్మి శౌర్యను చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మి నవ్వుకుంటూ గోవిందా గోవిందా అంటూ అని అరుస్తూ ఉంటుంది. ఇక శౌర్య కోపంగా రామలక్ష్మి వైపు చూస్తూ పొల్లు దండాలు పెడుతూ ఉంటాడు. కోపంగా చూడకూడదు సార్, పదండి సార్ వెళ్ళండి సార్ అని పొల్లు దండాలు పెట్టిస్తూ ఉంటుంది. అయిపోయాయి సార్, లేవండి సార్ అని రామలక్ష్మి అనగానే, ఇక అయిపోయాయి కదా, ఇంకా ఏమన్నా మొక్కులు మొక్కుకున్నావా అని శౌర్య అడుగుతుంటే, లేవు సార్ అయిపోయాయి సార్, ఇక దర్శనానికి వెళ్ళాలి, రండి సార్ రండి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. అయ్యో ఇప్పటికే నాకు దేవుడు కనపడిపోయాడు, ఇక దర్శనానికి కూడానా అని శౌర్య అంటూ ఉంటాడు. నీ అమాయకత్వం చూసి సంతోషపడేవాణ్ణి, ఇప్పుడు ఈ అమాయకత్వమే ఇన్ని ముప్పు తిప్పలు తెచ్చిపెడుతుందని నాకు అర్థం కాలేదు అని శౌర్య మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత మాట్లాడుదురు, ముందు దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి శౌర్య చేతిని తన సంకలో పెట్టుకుని లాక్కి వెళ్తూ ఉంటుంది. సార్ నా మొక్కులు తీరాయి, కోరికలు తీరాయి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. నీ మొక్కులకి నా ఒంటిని బలి చేశావు, ఇంకోసారి మొక్కులు మొక్కుంటే ఏదైనా ఈజీగా ఉండే మొక్కులు మొక్కుకో అని శౌర్య అనటంతో, అలా మాట్లాడకూడదు సార్, ముందు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దర్శనం చేసుకుని శౌర్య రామ్ ఇద్దరు ఒక దగ్గర కూర్చుని ఉంటారు. ప్రేమిస్తే ఇలాంటి నొప్పులు ఉంటాయని నాకు అస్సలు తెలియదు, హాకీ ఆడుతున్నప్పుడు కూడా ఇంత నొప్పులు తెలియదు అని శౌర్య విలవిలలాడిపోతూ ఉంటాడు. నొప్పులుగా ఉండాయా సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. అయ్యో నొప్పులుగా ఉండాయి, నొప్పులా అని ఎలా అడుగుతున్నావో చూడు శౌర్య అంటూ ఉంటాడు. మొక్కులు మొక్కుకుంటే ఇలా మనుషుల్ని బలి చేయకు, నువ్వే మొక్కులు తీర్చుకో అని నన్ను ఇన్వాల్వ్ చేయకు అని శౌర్య అంటూ ఉంటాడు. సరే ప్రసాదం ఇవ్వు అని శౌర్య తీసుకుంటాడు. ఈ మొక్కులు తీర్చేసరికి ఆకలి బాగా వేస్తుందని శౌర్య ప్రసాదం నోట్లో పెట్టుకోగానే మంట మంట అని అల్లాడిపోతూ ఉంటాడు. నీళ్లు రామలక్ష్మి నీళ్లు అని అడుగుతూ ఉంటాడు. మంటగా ఉందా, ఇక్కడెక్కడ దగ్గరలో నీళ్లు లేవు సార్ అని
అని రామలక్ష్మి చుట్టూ నీళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. తట్టుకోలేకపోతున్నాను రామ, చాలా మంటగా ఉంది అని శౌర్య అరుస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఎక్కడా నీళ్లు లేకపోవడంతో అప్పుడే రామలక్ష్మికి ఒక ఆలోచన వస్తుంది. ఇక శౌర్యని ముద్దు పెట్టుకుంటుంది. అలా ఇవ్వడంతో శౌర్య ఆశ్చర్యపోతాడు. ఇక ఇప్పుడు తగ్గిపోయిందా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. తగ్గిపోయింది రామ అని శౌర్య అనడంతో ఇద్దరూ సిగ్గుపడుతూ ఉంటారు. ఇక చారు సున్నుండలు తింటూ ఉంటే పద్మ పార్వతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఏం జరిగిందో ఏంటో నాకైతే ఒకటే టెన్షన్గా ఉంది అని పద్మ అంటూ ఉంటే, ఏం చేసినా చారు వాళ్ళ నాన్న చాలా జాగ్రత్తగా చేస్తాడు అని వదిన భయపడకు అని పార్వతి చెప్తూ ఉంటే, అవును అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నారు మా నాన్న అని చారు చెప్తూ ఉంటుంది. అదిగో మా నాన్న వస్తున్నాడు అని సున్నుండలు తింటున్న చారు చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న అరెస్టు చేసేశారా అని చలపతిని చారు అడుగుతూ ఉంటే, అరెస్టు చేసేశారని చలపతి చాలా చెమటలు పడుతూ చెప్తూ ఉంటాడు. అయితే ఒక లడ్డు తినండి నాన్న అని చారు ఒక లడ్డు చలపతి నోట్లో కుక్కడంతో ఇక పార్వతి కూడా ఇంకొక లడ్డు నోట్లో కుక్కేస్తూ ఉంటుంది. అతనేమో లడ్లు మింగుతూ మాట్లాడలేకపోతూ ఉంటే, సీనుబావని అరెస్టు చేసేశారా అని చేసేశారంట అని చారు గెంతులు వేస్తూ ఉంటుంది. మొగుణ్ణి అరెస్ట్ చేశారంటే బాధపడాలి కానీ ఇదేంటో గెంతులు వేస్తుంది అని పద్మ అంటూ ఉంటుంది. మనమే కదా అత్తయ్య ప్లాన్ ప్రకారం ఇరికించాము, సంతోషపడాలి అని చారు అంటూ ఉంటుంది. ఇక అంతలో సీను లోపలికి వస్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు. అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని సీను లోపలికి వెళ్తూ ఉంటాడు. ఏంటి నాన్న బావని అరెస్ట్ చేశారని అన్నావు కదా, బావ మరి లోపలికి వెళ్ళాడు కదా అని చారు అంటూ ఉంటే, అరెస్టు చేశారు కానీ మీ సీనుని కాదు, మీ మామయ్య గారిని వెంకటరావుని అరెస్టు చేశారు అని చలపతి అంటూ ఉంటాడు. అయ్యో ఆయన్ని అరెస్ట్ చేశారా అని పద్మ కుప్పకూలిపోయి ఇప్పుడు ఇంకేమైనా ఉందా అని కేకలు పెడుతూ ఉంటుంది. ఇక చారు నాన్న అదెలా జరిగింది అని అడుగుతూ ఉంటే, అమ్మ నేను మొత్తం బాగానే చెప్పాను, అది ఆయన్ని లాగేసి ఏదేదో చేసేసింది, పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి నేను సీనునే అరెస్ట్ చేస్తున్నారు కదా అనుకున్నాను, తీరా చూస్తే బావని తీసుకెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటాడు. అదేంటి నాన్న ఇలా చేసేటప్పుడు నువ్వు ఎవరిని లాగాలో ఎవరిపైన ఇలా చెయ్యాలో వివరం చెప్పలేదా అని చారు అడుగుతూ ఉంటుంది. చెప్పానమ్మా, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియటం లేదు, అర్థం కావటం లేదు అని సీనుకు బదులుగా బావగారు ఇరుక్కున్నారని చలపతి అంటూ ఉంటాడు. అయ్యో అన్నయ్యకి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా, వెధవా అని చెప్పి ఇలాంటి వెధవకి ఎవరైనా ఇస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది. నేను వెధవనా అని చెప్పి చలపతి అంటాడు. మీరు వెధవని మీ కూతురే డిసైడ్ చేసింది అని పార్వతి అంటూ ఉంటుంది. ఇప్పుడు అన్నయ్యకి తెలిస్తే దిష్టి గుమ్మడికాయకి బదులుగా ఆయన తలకాయ వేలాడదీస్తారు అని, అది కూడా అమ్మాయి కేసులో అరెస్టు చేశారని తెలిస్తే ఇంకేమైనా ఉందా, అయ్యో ఆయన పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఆయన్ని అరెస్టు చేశారన్న బాధ కన్నా అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందని భయమే నాకు ఎక్కువగా ఉంది అని చారుని చలపతిని తిడుతూ ఉంటారు. అంతా నీ వల్లే అని పద్మ ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం మాట్లాడదాంలే అత్తయ్య అని చారు అంటూ ఉంటే, అవునని చలపతి కూడా అంటూ ఉంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్దామని పద్మ లోపలికి పరుగులు పెడుతూ ఉంటుంది. అదేంటమ్మా పోలీస్ స్టేషన్కి ఇటు కదా వెళ్ళాలి, ఆవిడ లోపలికి వెళ్తుంది ఏంటి, ఆవిడికి నేనిచ్చిన షాక్తో మైండ్ పనిచేయటం లేదేమో, చూద్దాం పదమ్మా ఆవిడ ఏం చేస్తుందో అని లోపలికి వెళ్తే అప్పుడే పద్మ లోపలికి వెళ్ళి నకిలీ నగలన్నీ కూడా బ్యాగ్లో సర్దుతూ ఉంటుంది. ఏంటి నాన్న ఇప్పుడు మా అత్తయ్య ఆ నకిలీ నగలు బయటికి తీస్తుంది అని చారు అడుగుతూ ఉంటుంది. ఆ నగలు నకిలీ నగలని తెలిస్తే మీ మామయ్యకి బదులుగా మనమిద్దరము స్టేషన్లో కూర్చుంటామన్న చలపతి అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎందుకు అత్తయ్య ఆ నగలు సర్దుతున్నారని చారు అడుగుతూ ఉంటుంది. ఆయన్ని విడిపించడానికి డబ్బులు కావాలి కదా, అందుకే ఈ నగలు తాకట్టు పెట్టడానికి. అన్నయ్యని అడిగితే డౌట్ వస్తుంది, రా వెళ్దాం అని చెప్పి పద్మ అంటే, అత్తయ్య మేమెందుకు, మీరే వెళ్ళండి అని చారు అంటూ ఉంటుంది. నేనొక్కదాన్నే ఎలా వెళ్తాను, నువ్వు కూడా నాకు తోడుండి దగ్గరుండి మీ మామయ్యని విడిపిద్దాము అని పద్మ ఆ నగలు పట్టుకుని వెళ్తూ ఉంటుంది. అత్తయ్య ఆగండి అని చారు ఎంత చెప్పినా పద్మ వినదు. ఆ డబ్బులేదో మా నాన్న ఇస్తాడు, ఇప్పటి వరకు మీ నాన్న చేసిన ఘనకార్యాలు చాలదా, ఏం అవసరం లేదు అని పద్మ ఆ నగల మూటను భద్రంగా పట్టుకుని
బ్యాగ్లో పెట్టుకుని పరుగులు పెడుతూ ఉంటుంది పద్మ. ఆగండి, ఏం పర్వాలేదులే, వాళ్ళిద్దరూ వెళ్ళాలి కదా అని పార్వతి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అరెస్ట్ చేశారని రఘురామ్ గారికి తెలిస్తే కూడా నేను చచ్చిపోతాను అని, నకిలీ నగలని తెలిస్తే ఈవిడి చేతిలో లేకపోతే పోలీసుల చేతిలో. దేవుడా కృష్ణయ్య, నువ్వే కాపాడాలి అని చలపతి అంటూ ఉంటాడు. ఇక చలపతి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక షాప్ దగ్గరికి రాగానే, అత్తయ్య ఒక్కసారి ఆలోచించండి అని. అత్తయ్య, నగలు తాకట్టు పెట్టకండి అత్తయ్య అని. లేదు, మా అన్నయ్యకి నిజం తెలిస్తే కొరడా తెగిపోతుంది, దాని బదులు నగలు తాకట్టు పెట్టడమే, డబ్బులిచ్చి విడిపించుకు రావడమే మిగిలింది అని పద్మ అంటూ ఉంటుంది.